హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డిసెంబర్ 31 సెలబ్రేషన్స్. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే గుర్తొచ్చేది ముగ్గులే కదా! ఇవి మా ఇంటి దగ్గరలో ఉన్న వేరే ఇంటి ముందు వేశారు. చాలా బాగున్నాయని నేను వీడియోలో పెట్టాను ఫస్ట్. అయితే ఇది మా ఇంటి ముందు ముగ్గు. ముగ్గు వేశాక మా పిల్లల ఇన్స్ట్రక్షన్స్‌తో దాన్ని చెరిపి మళ్ళీ వేస్తున్నారు. అది ప్యారెట్‌లా ఉంది, పీకాక్‌లా లేదు అంటే తను మళ్ళీ వేస్తుందన్నమాట. చెరిపేసి వేస్తుంది. ఇంక వాళ్ళ సజెషన్స్ నువ్వు తీసుకోకు. నీకు ఎలా అనిపిస్తే అలాగే వెయ్యి. వాళ్ళు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు అని నేను చెప్పానమాట. సో, అయితే ఇంకా వాళ్ళ సజెషన్స్ తను మోడిఫికేషన్స్ అన్నీ చేశాక ముగ్గు ఇలా వచ్చిందన్నమాట. అయితే దీనికి మేము చక్కగా అందరం కలిసి కలర్స్ అద్దాము. చాలా బాగా వచ్చింది కలర్స్ అద్దాక. ఇలా వచ్చిందన్నమాట. ఎంత బాగుందో కదా! పీకాక్ పురివిప్పి నాట్యం చేస్తున్నట్టు ఉంది. అయితే బార్డర్ డిజైన్స్ వేస్తుంది తను. మేమందరం కలిసి మా ఇంట్లో ఉండే లేడీస్ అందరం కలిసి ఈ ముగ్గు మొత్తం వేస్తున్నాం అన్నమాట. బార్డర్స్ ఇవన్నీ వేసింది తిను. అయితే తను బార్డర్స్ వేస్తుంది కదా! ఆ బాటిల్స్ అక్కడ వేరే ముగ్గు చూపించాను కదా! వాళ్ళు ఇలాంటి బాటిల్స్తోనే వేస్తుంటే ఈషా కనుక్కుంది ఎక్కడ ఉన్నాయి ఏ షాప్‌లో అని. కనుక్కొని ఈ ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ వీళ్ళు అందరూ కలిసి వెళ్ళి ఆ షాప్‌కి నడుచుకొని వెళ్ళి కొని తెచ్చారు ఆ బాటిల్. చాలా బాగా వచ్చింది. అందులో ముగ్గేస్తే సైడ్ డిజైన్స్ గానీ, ఫినిషింగ్ గానీ థిక్‌గా వచ్చి చాలా బాగుంది దాంతో వేయటం వల్ల. మనం హ్యాండ్‌తో వేసేదానికన్నా ఈజీగా కూడా అయిపోతుంది. చాలా బాగున్నాయి. మీకు ఎక్కడైనా దొరికితే మీరు కూడా తీసుకోండి. ఇవి ఆయిలింగ్ చేసే క్యాన్స్ అనుకుంటా. ఇవి రూ. 10 అంతే. ఒకటి రూ. 10 2 తీసుకుంది. చాలా బాగా వస్తున్నాయి దాంతో ముగ్గులు, సైడ్ డిజైన్స్ ఇవన్నీ. మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎలాంటి ముగ్గులు వేసుకున్నారో కూడా చెప్పండి. ఇది వీళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారన్నమాట. ఇది మా అబ్బాయి వేశాడు దేవాంశ్. చిన్న పీకాక్ ముగ్గు. మేము అక్కడ కలర్స్ అవి అద్దనివ్వలేదని మీరు వేసుకోండి ఒక ముగ్గు అని అక్కడ ప్లేస్ ఇస్తే తను వేసాడు పీకాక్. తను వేసిన పీకాక్ ఎలా ఉందో చెప్పండి. దేవాంశ్ స్మాల్ పీకాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాకు తెలిసి చిన్నప్పటి నుంచి న్యూ ఇయర్ అంటే అదే డిసెంబర్ 31 అంటే ముగ్గు వేయటమే. లేడీస్ అందరికీ అదే కదా గుర్తుంటుంది. ముగ్గు వేశాక నేనైతే చిన్నప్పుడైతే ముగ్గు వేసాక మేము టీవీ చూసుకునే వాళ్ళం. టీవీలో సెలబ్రేషన్స్ అవి చూపిస్తారు కదా! ఇప్పుడైతే మ్యారేజ్ అయ్యాక కేక్ కటింగ్ ప్రతి ఇయర్ మేము కేక్ కట్ చేసుకుంటాము. ముగ్గేసాక 12 కరెక్ట్‌గా. ఈరోజు కూడా కేక్ కట్ చేస్తున్నాం. దేవాంశ వాళ్ళ తాతయ్య కేక్ కట్ చేశారన్నమాట. ఈషా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఈషా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ కూడా వచ్చారు. మేమందరం కలిసి కేక్ కట్ చేసుకున్నాము. ఇలా అయిందనమాట కేక్ కటింగ్. మీరు అందరూ కేక్ కటింగ్ చేస్తారా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ముగ్గు నచ్చినా కూడా లైక్ చేయండి. ఈ ఈ పాట్ ఈ ప్లాంట్ నచ్చితే దీని పేరేంటో కామెంట్ చేయండి. రీసెంట్‌గా తీసుకున్నారు. ఇది మా మామయ్య గారు. అయితే మేము ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ లేచాక ముగ్గు అలాగే ఉంది. ఏం ముగ్గు చెదరలేదన్నమాట. అంటే మామూలుగా ముగ్గు మార్నింగ్ లేసేసరికి పాడైపోద్ది. కొన్నిసార్లు కొంతమంది తొక్కేయటం, వెహికల్స్ వెళ్ళిపోయి ముగ్గు చెరిగిపోద్దన్నమాట. ఇయర్ కాదు చాలా ఇయర్స్ ముగ్గు అలానే ఉంటుంది. కొన్ని ఇయర్స్ మాత్రం ముగ్గు చెరిగిపోయింది. మా మామయ్య గారు చాక్లెట్స్ ఇస్తున్నారన్నమాట మా అందరికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. న్యూ ఇయర్ సందర్భంగా మేమందరం చాక్లెట్స్ తీసేసుకున్నాము. అందరం కేక్ తినేసాము. కేక్ చాలా బాగుంది. కూల్ కేక్ తెచ్చారన్నమాట. కేక్ కటింగ్ అయిపోయాక కింద ఇంక పడుకుని పోయాము. అయితే మార్నింగ్ లేచాక జనవరి 1 స్టార్ట్ అయింది. ముగ్గు ఇలా ఉందన్నమాట. అక్కడ పక్కన చిన్న ముగ్గు కూడా వేశారు. పిల్లలు రంగులు అద్దారన్నమాట. అది కూడా బాగుంది. అయితే మేము న్యూ ఇయర్ కదా, ముందు రోజు మా మామయ్య గారు టీవీలో చూసారంట. స్టీల్ ప్లాంట్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ సేమ్ శబరిమల లాగా ఉంది. ఎంత బాగుందో. ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి మనం చూడలేదు. ఈరోజు వెళ్దామని చెప్పారు. అయితే మాకు ఎక్కడో తెలీదు. గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే స్టీల్ ప్లాంట్
అయ్యప్ప స్వామి టెంపుల్ అని కొడితే చాలా వచ్చాయి గూగుల్ మ్యాప్స్లో. మన వైజాగ్లో ఉన్న అన్ని గుళ్ళు డీటెయిల్స్ వచ్చాయి. ఒకటి పెద్దులో ఉంది, శిలానగర్లో ఉండేది అందరికీ తెలుసు, రోడ్ పక్కనే ఉంటుంది. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ స్టీల్ ప్లాంట్లో కూడా ఉంది, స్టీల్ ప్లాంట్ ఏరియా మాట దాటాక స్టీల్ ప్లాంట్. ఇది వచ్చాము ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్కి. నిజంగానే చాలా బాగుంది టెంపుల్. మనం ఇది గూగుల్ మ్యాప్స్లో స్టీల్ ప్లాంట్ అదే ఉక్కు నగరం అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే తెలిసిపోద్ది. ఈ కాసేపటికి నిద్రపోయారు మా పిల్లలిద్దరు. అయితే గుడికి వచ్చాం, లేపాను. లేపి ఇక్కడ ధనుర్మాసం ముగ్గులు బాగున్నాయని వీడియో తీసాను అనమాట. ఇక్కడ చాలా ఎక్కువ ప్లేస్లో చక్కగా 2 ఏనుగులు ద్వారందారు ఉన్నాయి. తులసికోట ఉంది, తులసికోట చుట్టూ ముగ్గులు వేశారన్నమాట. చక్కగా తామర పూలు వేశారు. మెట్లు చూసారా చాలా బాగున్నాయి. ఇంకా అప్పుడు అక్కడ అక్కడ వాచ్మెన్ వాళ్ళు కోడిని పెంచుకుంటున్నారు అన్నమాట. అయితే అప్పటికి పంతులు గారు రాలేదు, క్లోజ్ ఉందని మేము కాసేపు కూర్చొని ఇంకా పంతులు గారు వచ్చాక ఇక్కడ అంతా లైట్స్ వేశారు. లైట్స్ వేశాక అప్పటి వరకు ఉన్న అందం వేరు, లైట్స్ వేశాక చాలా చాలా అందంగా ఉంది టెంపుల్. అంటే ఫస్ట్ టైం వల్ల ఏమో నాకైతే చాలా చాలా బాగుంది అని అనిపించింది. మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉన్నా, ఒకవేళ దూరంగా ఉన్నా ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ని ఒకసారైనా విజిట్ చేయండి, చాలా బాగుంది. మేము అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు ఎవరో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ప్రదక్షిణ చేస్తున్నాం అన్నమాట. గుడి మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం అన్నమాట. గుడి చుట్టూ చక్కగా ప్రహారీ ఉండి మొత్తం మొక్కలే ఉన్నాయి. ఈ మొక్కలతో చాలా బాగుంది గుడి. ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఏమో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మొక్కలు కూడా చాలా బాగున్నాయి, అందుకే అన్ని వీడియో తీస్తున్నాను, మీరు కూడా చూస్తారని. ఈ మొక్క మా ఇంట్లో ఉంది, చిన్న మొక్క. దీన్ని ఓపెన్ ప్లేస్లో పెంచితే అంత మొక్క అవుతుందని నాకు ఇక్కడ చూసాక అర్థమైంది. అంటే కుండీల్లో పెంచితే చిన్న మొక్కగా ఉంటుంది, కానీ లేకపోతే పెద్ద మొక్కగా ఉంటుంది. ఇలా మెట్ల నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళకైతే ఇలా కాకుండా 18 మెట్లు అక్కడ ఉన్నాయి, అవి క్లోజ్ చేసి ఉన్నాయి. ఓన్లీ మాలలో ఉన్న వాళ్ళే దాని నుంచి పైకి రావాలనుకుంటాను. చూసారా ఇక్కడ ఒక రౌండ్ వేస్తున్నాం అన్నమాట, ప్రదక్షిణలాగా. తత్వమసి అని ఉంది, శరణమయ్య స్వామియే శరణమయ్యప్ప అని ఉంది. అంతా పూలదండలతో లైటింగ్తో చాలా చాలా బాగుంది. ఇక్కడ యాగం చేసేది ఉంది, యజ్ఞాలు చేసేది. ఇక్కడ శరణ్ ఘోష రాశారన్నమాట. ఇక్కడ యక్షులు ఉన్నారు, అవన్నీ తీసారన్నమాట. యక్షులు గానం చేస్తున్నట్టు విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ గంటలు ఉన్నట్టు ఫొటోస్ దిగుతున్నారు అన్నమాట. ఇక్కడ 2 గంటలు ఉన్నాయి, ద్వారం లాగా ఉంది. ఇది ఇలా వెళ్తే ఇక్కడ చిన్న గుడులు ఉన్నాయన్నమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ కాకుండా ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు. మొదట వినాయకుడినే దండం పెట్టుకోవాలి. వినాయక స్వామి వారి తర్వాత ఇక్కడ లింగాలు ఉన్నాయి, చిన్న చిన్నవి అక్కడక్కడ. అవి ఎందుకు పెట్టారో మరి నాకు తెలియదు, కానీ ఇలా చుట్టూ తిరిగి వెళ్తే ఇక్కడ చూడండి ఎంత బాగుందో. కేరళ స్టైల్ గుడి మాట. ఇక్కడ ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా కిటికీలకి ద్వారంలా పెట్టారన్నమాట. చెక్క డిజైన్, వుడ్ వర్క్. అది నేను చూసాను, అది వుడ్ వర్క్ సిమెంట్ వర్క్ అని. వుడ్ వర్క్ అది, మిగతాది మాత్రం సిమెంట్ వర్క్ అని, అది మాత్రం వుడ్డే పెట్టారు అక్కడ. ఇలా వెళ్తే ఇక్కడ ఇదొక గుడి మాట, చాలా బాగుంది. ఇటొక గుడి మధ్యలో ఈ కేరళ స్టైల్ గుడి మాట. అటు వినాయకుడు, అటు వినాయక స్వామి, ఇటు ఏగుడు చెప్తాను అవన్నీ చూసి. అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకు తెలియకపోయినా గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకుంటే వెళ్ళిపోద్దు. వాసవి మాత గుడి మాట ఇది. అటు వినాయక స్వామి, ఇటు వాసవి మాత. ఇలా వెళ్తే మెయిన్ స్వామి వచ్చేసారు. మన ఇలా స్టీల్ ఇక్కడ చూడండి పెద్ద దీపం ఉంది, అదే దీపం ఉంది, ఏమంటారు దాన్ని, దీపపు కుందు పెద్దది ఉంది. ధ్వజస్తంభం, ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది పైన. ఇదే అయ్యప్ప స్వామి మెయిన్ టెంపుల్. చాలా అంటే చాలా బాగున్నారు స్వామివారు. నేను తీసాను, ఎక్కువసేపు తీయలేదు. అంటే మనం స్వయంగా దర్శనం చేసుకోవాలి, కానీ ఇంత మహత్తరమైన స్వామి విగ్రహాన్ని నేను వీడియో తీయకూడదు ఎందుకు అనిపించింది.
అందుకని దగ్గరికి వెళ్ళాక తీయలేదు. అయితే ఇది మొత్తం ఒక 360 డిగ్రీస్ వ్యూ చూపిద్దామని ఇలాగ వీడియో తీస్తున్నాను అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ గంటలు, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ గంటల మధ్యలోంచి ఇవ్వండి స్వామి మాల వేస్తారు కదా, వాళ్ళు రావచ్చు. వాళ్ళకి ఎంట్రన్స్ మాట. మొత్తం లైటింగ్తో కొండల మధ్య, పచ్చని చెట్ల మధ్య, ఇది నిజమైన శబరిమల లాగే ఉంది. అంటే నకలు ఉంటుంది కదా, ఒకటి ఒరిజినల్ ఉంటే ఇంకొకటి నకలు ఉంటుంది కదా, అలా అలా ఉందన్నమాట. ఇక్కడ సెల్ టవర్ కూడా ఉంది ఈ గుడి దగ్గర. మొత్తం వీడియో తీస్తున్నాను ఎక్కడ మిస్ అవ్వకుండా. లాంగ్ వ్యూ కూడా. అయ్యప్ప స్వామి పాటలు పెట్టారు. ఆ పాటలకి నిజంగా పూనకం వచ్చేసినట్టు. అంటే మనం కూడా అక్కడ స్వామి మాల వేసినప్పుడు పాటలు పాడుతూ వాళ్ళు డాన్స్ చేస్తారు కదా, అలా చేయాలనిపించింది. అంత బాగున్నాయి ఆ గుడిలో. ఆ మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఆ పాటలు చాలా బాగున్నాయి. గుడి మొత్తం చూసేసి ఇక్కడ ఫోటో దిగామన్నమాట, గుర్తుగా ఉంటుందని. అయితే ఇది లాంగ్ వ్యూలో ఫోటో. ఇది ఎంత బాగుందో కదా. అయితే తర్వాత ముగ్గులు వేసినట్టు ఈషా పోజెస్ ఇచ్చింది. అయితే ఇలా జరిగింది గుడి దర్శనం. అలా జరిగిందన్నమాట. అయితే దర్శనం మొత్తం అయిపోయింది. ఇంటికి బయలుదేరిపోతున్నాం. అప్పుడు ఈ అబ్బాయి ఈ కారులో ఎలా పడుకున్నాడో తెలీదు. అక్కడ ఎలాగ సెట్ అయ్యాడో చక్కగా పడుకుని పోయాడు. అందుకని నేను వీడియో క్లిప్ తీశాను. అయితే మేము ఇంకా ఇంటికి వచ్చేసాక కొంచెం నడుచుకొని వెళ్తున్నప్పుడు ఇంటికి మధ్యలో ఈ పప్పి కనిపించింది అన్నమాట, సిజ్జు పప్పి. అంతే, ఇంక మా అమ్మాయికి సిజ్జు పప్పి అంటే పిచ్చి ఇష్టం. తనతో ఆడుకుంటే అది కూడా దీన్ని తెగ పిలుస్తుంది అన్నమాట, ఆడుకుందాం రా అని. వెళ్ళిపోతుంటే రా రా అని పిలిచి తను చక్కగా ఆడుకుంటుంది సిజ్జు పప్పి. కొనమని గోల. అసలు పప్పీస్ కొనేదే లేదని చెప్పేసి అనమాట తనకి. అలా జరిగిందన్నమాట ఈరోజు January 1, December 31. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ 2026 మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. ఈ న్యూ ఇయర్ అంటే 2025కి ఇదే లాస్ట్ వీడియో. 2026 ఫస్ట్ వీడియో కూడా ఇదే. సో అందరూ చూసి లైక్ చేయండి. ఈ సిజ్జు పప్పికి ఒక లైక్ వేసుకోండి. ఇంటికి బయలుదేరిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.